పిల్లలు, ఆంధ్ర వైభవం పాఠంలోని ప్రశ్నలు మరియు సమాధానాలు ఈ వీడియోలో నేర్చుకుందాం. ముందుగా 4 లేదా 5 వాక్యాల్లో సమాధానాలు రాయండి అని ఇచ్చారు కదా. అందులో మొదటి ప్రశ్న, ఆంధ్ర వైభవం కవిని గురించి రాయండి. ఆంధ్ర వైభవం పాఠ్యాంశ కవి శ్రీ కొండేపూడి లక్ష్మీనారాయణ. ఆధునిక కవులలో పేరుగాంచినటువంటి ఈ కవి పశ్చిమ గోదావరి జిల్లాలోని బొండాడ గ్రామంలో జన్మించారు. 20వ శతాబ్దానికి చెందినవారు. ఈయన స్మృతులు, గేయాలు, పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటాలను రచించారు. రెండవ ప్రశ్న, ఆంధ్ర రాష్ట్రం పాడి పంటలకు నిలయమని ఎలా చెప్పగలవు? సమాధానం, గోదావరి, కృష్ణ, తుంగభద్ర నదులు తమ పవిత్ర జలాలతో ఆంధ్ర రాష్ట్రాన్ని సుసంపన్నం చేస్తున్నాయి. తుంగభద్ర రాయలసీమను రతనాల సీమగా తీర్చిదిద్దుతుంది. కృష్ణ, గోదావరులు సర్కారు ప్రాంతాలను పచ్చల మణిహారంగా ప్రకాశింపజేస్తున్నాయి. ఇలాంటి జీవనదుల జలాలతో ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలంగా అలరారడంతో తెలుగువారు ఆనందమయ జీవితాన్ని పొందుతున్నారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రం పాడి పంటల నిలయమని చెప్పగలను. పాడి పంటలకు నిలయమని చెప్పగలను. ఇలా సమాధానం రాయాలి. తర్వాత మూడవది, వీరగాథను విన్నప్పుడు నీ రక్తం ఉప్పొంగుతుందని అనడంలో కవి ఉద్దేశం ఏమిటో తెలపండి. సమాధానం, స్వార్థపరులైన ప్రజలలో దేశభక్తిని పెంపొందిస్తూ మన ఆంధ్ర రాష్ట్ర అభ్యున్నతికి కృషి చేసిన అమరవీరుల గాథలను తెలియజేసి వారిని చైతన్యవంతులను చేయాలనే ఉద్దేశంతో కవిగారు పై మాటలను అన్నారు. రాణి రుద్రమదేవి తన యుద్ధ నైపుణ్యంతో శత్రువుల పొగరును అణిచివేసింది. పల్నాటి బాలచంద్రుడు యుద్ధరంగంలో కొదమ సింహంలా విజృంభించి తన భుజబలాన్ని ప్రదర్శించాడు. వీరిని ఆదర్శంగా తీసుకుంటే మీ రక్తం ఉప్పొంగుతుంది అని కవి ఉద్దేశం. విన్నారు కదా పిల్లలు. ఇప్పుడు వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, అంటే 8 వాక్యాల్లో సమాధానం రాయాల్సిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ఆంధ్ర వైభవం గేయ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. సమాధానం, ఆంధ్ర వైభవం గేయంలో కవి కొండేపూడి వారు ఆంధ్రుల సంస్కృతి సాంప్రదాయాలను, మన పాలకుల కీర్తిని, కవుల కళల గొప్పతనాన్ని గురించి అభినందించారు. తరతరాల నుండి గోదావరి, కృష్ణ, తుంగభద్రలు తమ పవిత్ర జలాలతో ఆంధ్ర ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తూ పాడి పంటలతో తెలుగువారికి సుఖాలనిచ్చాయని కొనియాడారు. తెలుగు వీరుల వీరగాథలను పాడుకుంటూ తెలుగు జెండా గౌరవం నిలిపిన గొప్ప సంఘటనలను ప్రదర్శించుకుంటూ తెలుగు చరిత్రను గానం చేస్తూ ముందుకు సాగిపోవాలని సందేశమిచ్చారు. కాకతీయుల కత్తుల పదును మెరిసిన తీరు, అంటే కాకతీయుల కత్తుల పదును మెరిసినటువంటి తీరు, రుద్రమదేవి యుద్ధ నైపుణ్యం, కొదమ సింహం లాంటి బాలచంద్రుని భుజబలం మీ మనస్సును, రక్తాన్ని ఉప్పొంగేలా చేయలేదా అని ప్రశ్నించాడు. తిక్కన కవిత్వంలో తేనెలొలికిందని, త్యాగయ్య కృతులలో రాళ్లను కరిగించగల సంగీతం ఉందని, హంపీలోని శిల్ప సంపద తెలుగు తల్లికి సొగసును కూర్చిందని కీర్తించారు. తెలుగు జాతికి వెలుగు బాటలు వేసిన కందుకూరి గురించి, వ్యావహారిక భాష కోసం ఊపిరిలూదిన గిడుగు రామమూర్తి గురించి గానం చేద్దామని అభినందించారు. పవిత్రమైన నదీ జలాలతో, పసిడి పంటలతో, సిరి సంపదలతో అలరారుతున్న ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్గతుల్యంగా మార్చుకుందామని స్ఫూర్తినిచ్చారు. విన్నారు కదా పిల్లలు. ఇది మొదటి ప్రశ్నకు సమాధానం. వీడియోతో పాటుగా చదవండి. 1-2 సార్లు చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది. అలాగే చూడకుండా కూడా చెప్పగలుగుతారు. ఓకేనా. నెక్స్ట్ ప్రశ్న,
తెలుగు తల్లి కీర్తిని కవి ఎలా వర్ణించాడో గేయం ద్వారా తెలుసుకున్నారు కదా. మీ గ్రామాన్ని లేదా మీ ప్రాంతాన్ని వర్ణిస్తూ కవిత రాయండి అని ఇచ్చారు. దానికి సమాధానంగా నేను ఇక్కడ మెటీరియల్ ఇస్తున్నాను చూడండి. ఇదే ఇదే మా గ్రామం, అదే అదే మా స్వగ్రామం, కృష్ణమ్మ ఒడిలో వెలసిన కుగ్రామం మా గ్రామం, పాడి పంటలతో సిరి సంపదలతో అలరారును మా గ్రామం, కక్షా కార్పణ్యాలకు దూరం దూరం మా గ్రామం, పక్షుల కిలకిలలు కృష్ణమ్మ గలగలలతో మైమరిచే మా గ్రామం, పసిడి గింజలు రాల్చు పచ్చని వరిచేలతో విలసిల్లెను మా గ్రామం, కోడి కూతలతో గంటల సవ్వడితో నిద్రలేస్తుంది మా గ్రామం, రంగవల్లులతో కూడిన వాకిళ్లతో మనోహరంగా ఉంటుంది మా గ్రామం, అందరికీ ప్రేమానురాగాలను పంచేది మా గ్రామం. విన్నారు కదా పిల్లలు. ఈ విధంగా మీరు రెండవ ప్రశ్నకు మన గ్రామం గురించి వర్ణిస్తూ ఇలా రాయాలి. మూడవ ప్రశ్న, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసిన మహనీయులను ప్రశంసిస్తూ వ్యాసం రాయండి. అంటే మన రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేశారు ఎందరో మహనీయులు, వారిని ప్రశంసిస్తూ ఇప్పుడు మనం ఒక ఎస్సే, ఒక వ్యాసం రాస్తాం అన్నమాట. దేశభక్తుడు నిరాడంబర జీవితాన్ని గడుపుతూ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తాడు. ప్రజలు కూడా నిరాడంబరంగా జీవించేలా ప్రోత్సహిస్తాడు. క్రమశిక్షణకు, నీతి నిజాయితీలకు ప్రాధాన్యతనిస్తాడు. తన సుఖాన్ని త్యాగం చేస్తాడు. ఇటువంటి లక్షణాలను కలిగిన మహోన్నత వ్యక్తులు టంగుటూరి, పొట్టి శ్రీరాములు, బులుసు సాంబమూర్తి వంటి వారు రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ప్రసిద్ధి పొందిన ఇంజనీర్లు కేఎల్ రావు, మోక్షగుండం విశ్వేశ్వరయ్యలు ఎన్నో ఆనకట్టలకు ప్రణాళికలు రూపొందించి ఆంధ్ర ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారు. విదేశీయుడైన సర్ ఆర్థర్ కాటన్కు మన ఆంధ్రులు ఎంతో రుణపడి ఉన్నారు. ఆయనే లేకపోతే కోనసీమ ఎడారిగా మారి ఉండేది. వీరందరి కృషి ఫలితంగా మన రాష్ట్రం పాడి పంటలతో సిరి సంపదలతో అలరారుతోంది. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, గిడుగు రామమూర్తి, కొమర్రాజు లక్ష్మణరావు వంటి మహనీయుల కృషి ఫలితంగా ఎన్నో సాంఘిక దురాచారాలు, మూఢనమ్మకాలు తగ్గిపోయాయి. కనుపర్తి వరలక్ష్మమ్మ, ఉన్నవ లక్ష్మీబాయమ్మ వంటి రచయిత్రులు ఎంతోమంది స్త్రీలను చైతన్యవంతులను చేసి విద్యావంతులుగా తీర్చిదిద్దారు. స్త్రీ విద్య కోసం పరితపించారు. ఈ విధంగా ఎంతోమంది మహనీయులు విద్యాపరంగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. వారి కృషి మరువలేనిది, ఆదర్శవంతమైనది. విన్నారు కదా పిల్లలు. ఈ పాఠంలోని ప్రశ్నలు అలాగే కవి పరిచయం కూడా ఇంతకు ముందు వీడియోలో షేర్ చేశాను. మిగిలిన అంశాలను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తున్నాను. ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.